ఏయ్ ఏయ్ ఏ ఫ్రెండ్స్, ఈ అందమైన నగరంలో, ఈ ప్రశాంతమైన వాతావరణంలో, ఈ పాతబడ్డ బిల్డింగ్ ఎదురుగా నిలబడి నేను వీడియో చేస్తున్న గల కారణం ఏంటి అని మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూస్తే కనుక ఈ బిల్డింగ్ లోపల ఏం జరిగింది, ఎందుకు ఈ బిల్డింగ్ మూతపడింది, అండ్ నేను చేసిన హోంవర్క్లో నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది, నేను ఎందుకు మళ్ళీ తిరిగి రాత్రి నేను ఇక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అన్నది మీకు అర్థమవుతుంది. బ్రో, దీని గురించి ఇంకా ఎవరైనా నాకు చెప్తారా ఇన్ఫర్మేషన్ అడిగితే? చెప్పాలంటే అన్నే చెప్పాలి. అన్ననా ఆపరేట్ అన్న చెప్పాలి. సౌండ్స్ వస్తాయి. ఇంకోటి సెకండ్ ఫ్లోర్లో ఉంది. సెకండ్ ఫ్లోర్లో ఒక అమ్మాయిది లైక్ ఆఫ్రోన్ ఉంటుంది కదా, ఆఫ్రోన్ నర్స్ మొత్తం ఉంటుంది. అదొక్కటే మీరు ఇప్పుడు వెళ్ళే చూసినా అదొక్కటే ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఫ్రెష్ ఫుట్ ప్రింట్స్ ఉంటాయి లేడీవే, సన్నగా ఉంటాయి. అది కూడా వాష్రూమ్ నుంచి బట్టలు వేస్తాం కదా తీగ దాకే, మళ్ళీ ఎంట్రన్స్ అయ్యేది ఏముండవు ఇంకా ఫుట్ ప్రింట్స్ అక్కడ దాకా. అది ఆ ఫుట్ ప్రింట్స్ ఎలా పట్టుకోవచ్చు అంటే ఫుల్ మొత్తం ఏ ఫ్లోర్లో ఎక్కడ పోయినా ఫుల్ డస్ట్ ఉంటుంది మీకు. ఆ డస్ట్లో ఆ ఫుట్ ప్రింట్స్ ఒక్కటే మీకు క్లియర్గా కనిపిస్తాయి. అది రావాలంటే అందరూ రావాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఆ బ్రో అలా చెప్పిన తర్వాత నాకు ఈ బిల్డింగ్ పైన ఇంకొంచెం ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. అసలు ఆమె ఇక్కడ ఎందుకు చనిపోయింది, ఏ కారణం వల్ల ఇక్కడ ఇంకా ఉంది, అండ్ వీళ్ళకైనా ఇంకా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎవరికైనా ఏదైనా తెలుసా. ఒకసారి పగలెళ్ళాను, కానీ దానికి ఆపోజిట్లో ఒక బాయ్స్ హాస్టల్ అయితే ఉంది. ఆ బాయ్స్ హాస్టల్ కొందరు కుర్రాళ్ళు అయితే కనపడ్డారు, మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. అన్న ఈ బిల్డింగ్ గురించి మీకు చాలాసార్లు మేము మెసేజ్ కూడా చేసామన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళకి కొంచెమే తెలుసంట. కానీ వాళ్ళు ఆ హాస్టల్లో పైనుంచి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు లేదంటే ఈ బిల్డింగ్ వైపు చూస్తున్నప్పుడు మనకి సైడ్లో కనపడే కిటికీలు కదిలేవి అంట. వాళ్ళు ఆ మాట చెప్పిన తర్వాత సరే నేను కూడా ఒకరోజు రాత్రి బయట నుంచే చూద్దాం నిజంగానే కిటికీలు కదులుతాయా అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేయడం అయితే జరిగింది. ఒక ముఖ్య విజ్ఞప్తి అండి నా నుంచి, ఎందుకంటే ఈ ప్రాంతంలో అండ్ ఈ బిల్డింగ్లో ఇలా ఒక అమ్మాయి చనిపోయింది, 3 ఏళ్ల నుంచి ఈ బిల్డింగ్ మూతపడి ఉంది అని జనాలు చెప్పుకుంటూ, అండ్ కొందరు దీంట్లో వెళ్ళినప్పుడు వీళ్ళకు ఏదో కనపడిందని చెప్పి భయపడుతూ ఉంటే, దీని ఎదురుగా ఉన్న ప్రాంతంలో కొందరు హాస్టల్ అబ్బాయిలు అక్కడ కిటికీలు కదిలాయి, దాంట్లో ఏదో ఆత్మ ఉందని వాళ్ళు కూడా సమ్ టెన్షన్లో ఉంటే అది నిజమా కాదా, ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ ఏదైనా ఫన్ క్రియేట్ చేస్తున్నారా లేదంటే పార్టీ చేసుకునేటప్పుడు ఆ కిటికీలు కదిలించి బయట ఉన్న వాళ్ళకి భయపడిస్తున్నారా అనేది చూద్దాము. అండ్ తర్వాత నేను ఒక రోజంతా ఇక్కడ వీడియో ఉండి చేసి చూపిస్తే కనుక వాళ్ళల్లో ఉన్న కొంచెమన్నా భయం పోయి కొంచెమన్నా ఈ బిల్డింగ్ పైన వాళ్ళకు అంటే ఏం లేదు ఇక్కడ ఆయన పోయి వచ్చాడు కదా అని అనిపిస్తుందని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. ఈ వీడియోని ఒక ఎంటర్టైన్ పర్పస్ కింద అయితే చూడండి.
పగులుతుంది అది. పగలే భయం అసలు. కాదు అక్కడంతా బాగుండి ఇక్కడ ఎందుకు ఇట్లుంది? ఏమన్నా దాచిపెట్టండి. చూసే వాళ్ళకు నేను అసలు ఎక్కడున్నానో ఏం వెతుకుతున్నానని కొంచెం డౌట్ రావచ్చు. నేను ఉన్నది ఫస్ట్ ఫ్లోర్లో. నేను వెతుకుతున్నది ఏంటంటే ఆ కిటికీలు కదిలించాలంటే ఎవరన్నా వచ్చి ఇక్కడ పార్టీ చేసుకోవాలి, లేదా ఇంపాసిబుల్ ఇంకెవరు వచ్చి ఆ కిటికీలు కదిలించలేరు. వీళ్ళు కిటికీలు కదులుతాయి మేము దూరం నుంచి చూసాము అని చెప్పారు కదా. ఎవరన్నా వచ్చి ఇక్కడ పార్టీ చేసుకున్న ఆనవాలంటే సేమ్ లైక్ డ్రింకింగ్ బాటిల్స్ కానీ, లేదంటే ఎవరైనా వచ్చి వెళ్తే వాళ్ళ గుర్తులు కానీ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వెతుకుతున్నాను. అండ్ ఒకవేళ నైట్ మనం గుడ్డిగా వచ్చేసినప్పుడు దీని లోపల ఎవరన్నా అంటే పిచ్చోళ్ళు కానీ, సైకోలు కానీ, లేక దీంట్లో ఏమైనా పందికొక్కులు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా, చప్పుడులో వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండేదానికి, లేదంటే అది ఏంటి అని గెస్ చేసేదానికి ఏదైనా క్లూ దొరుకుతుందా అని చెప్పేసి అయితే వెతుకుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పినట్టుగానే ఇది 3 ఏళ్ళ నుంచి మూతపడింది అని చెప్పేదానికి ఒక చిన్న క్లూ అయితే దొరికింది. 2019 నుంచి ఉన్న క్యాలెండర్. ఇంకా తర్వాత వాళ్ళు చెప్పినట్టు ఏమైనా ఫుట్ ప్రింట్స్ దొరుకుతాయా, ఆ తాపల నుంచి ఈ వాష్రూమ్ దగ్గరికి ఆ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేద్దాం అనుకుని సరదాని పైకి అయితే వెళ్ళాను. ఈ క్యాలెండర్ చూడగానే ఏ గదిలో అయితే ఫుట్ ప్రింట్స్ ఉన్నాయో, ఏ గదిలో అయితే వాష్రూమ్ నుంచి బయట తాపల వరకు ఉత్త కాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయో ఆ గదిలో 2017 క్యాలెండర్ చూసి ఇంకో అంటే ఉంటాయి కదా లోపల చాలా డౌట్స్, అవన్నీ బయటికి చెప్పుకోలేము. అలాంటి డౌట్ కూడా మళ్ళీ వచ్చేసింది. అందుకే నేను నైట్ రావాలని అంటే నా మనసులో దృఢంగా అనిపించేసింది. సరేనా డౌట్ ఏమైనా అనిపిస్తే భయపడిచ్చాక నా ఇదావా లేదా వచ్చింది సౌండ్ ఏమో వచ్చింది. నువ్వు బయట నువ్వు పట్టుకో, నా కెమెరా పట్టుకుని వెళ్ళిపోతా కింద కార్లో వచ్చింది. నువ్వు పగలు కూడా పిలిచాక నా నైట్ చూసుకో ఏమన్నా కానీ, అందుకే నేను రానని చెప్పేది. ఇంకా పైన ఏమైనా ఉందేమన్నా? పైన పోయేకుంది. ఇంకా పైన పోయేదానికి ఓపిక లేదు, అది ఉన్నా. సో గైస్ చూసారు కదా బిల్డింగ్ ప్రింట్అవుట్లు అయితే కనపడ్డాయి. అవి దయ్యానివా, లేకపోతే నాలాగా వచ్చిన వాళ్ళగా, లేకపోతే మందుబాబులువా తెలియదు. కానీ క్లీన్గా ఉన్న రూము, ఆ అమ్మాయి బట్టలు ఏవో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకొకటి దయ్యం ప్రింట్అవుట్లు అన్నారు కదా, అవి ఏవో అర్థం కావట్లేదు. రాత్రి చూద్దాం, లెట్స్ గో. సో గైస్ ఆ బిల్డింగ్ మొత్తం చూశాక అండ్ అక్కడ ఉన్న వాళ్ళ మాటలు విన్న తర్వాత నేను నైట్ వచ్చాను. ఆ బిల్డింగ్ ఎదురుగా ఉంటే ఎవరన్నా ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళే వాళ్ళు మమ్మల్ని చూసి లోపలికి వెళ్ళరేమో అని చెప్పేసి దూరంగానే నేను కారు పెట్టుకుని, నాతో పాటు తరుణ్ కూడా ఉన్నాడు. తరుణ్ కాసేపు చూస్తూ, నేను కాసేపు చూస్తూ ఉన్నాం ఆ బిల్డింగ్ వైపు ఎవరైనా వెళ్తారా అని చెప్పేసి. సడన్గా ఆ బిల్డింగ్ పై నుంచి కిటికీలు కదిలాయి. అతనైతే నాకు చెప్పడం జరిగింది మనోడు. అప్పుడే మేము కెమెరా ఆన్ చేసి చూసాము, అందుకోసమే లోపలికి కూడా వెళ్ళాము మేము. ఇదా కదులుతాను కదా. ఇంకేవే లేదు, అది లోపల ఏదో లైటింగ్. ఇది మళ్ళీ కదిలింది కదా. ఇంకా ఇక్కడ ఏమేమి చదువుతాయి చూడు, చూసాం. ఈడైంది ఈ పక్క, ఇది గడ్డి ఉంది. పద లాక్ చేసిన. మామూలు కాదు అది.
ఏ కిటికీ? ఈ కిటికీనా? ఫస్టా? ఫస్ట్ ఇది. ఇది కింద ఫ్లోరా సెకండ్ ఫ్లోరా? అది ఇది ఇది ఇందాక ఎట్టుంది నీటి కిటికీ, ఇప్పుడు చూడు ఎట్టుంది. చూద్దాం. ఫ్రెండ్స్, మనోడు తరుణ్ అటు చూడు మళ్ళీ కదిలింది అన్నాడు కదా. సో మీరు కూడా గమనించి ఉండరు, నాలాగానే గమనించడం కాదు కదా, కనీసం మీకు ఎదురుగా ఉన్న కిటికీలు ఎన్ని ఉన్నాయి అనేది ఎంచి కూడా ఉండరు. నేను చెప్పనా, మనకు ఎదురుగా ఉన్నవి 18, ఈ పక్క ఆపోజిట్లో ఉన్నవి 12 కిటికీలు ఉన్నాయి. సో అందులో ఏ కిటికీ కదిలిందని మీకు అంతగా అర్థమై ఉండదు. నేను మళ్ళీ రిపీట్ చేసి చూపిస్తాను చూడండి, ఎందుకంటే నాకు కూడా తను చెప్పినప్పుడు అర్థం కాలేదు. ఉన్నారు కదా, ఇది అబ్బా సౌండ్, ఈ సౌండ్ వినపడితేనే పారిపోయేటట్టున్నారు కదరా. కింద ఒకటి పైన వచ్చింది కదా. పదామంటా లోపలికి. ఏంది లోపల ఏదో లైటింగ్ ఉంటుంది ఆ పక్క కదా, అవతల పక్క. ఇదేందిరా ఎనుమో ఇట్లా వస్తుంది, మన పక్క లేకపోతే ఇది ఒక టెన్షన్. ఫ్రెండ్స్, అప్పటికి టైం వచ్చేసి 12:05, 6 నిమిషాలు తక్కువ ఉంది. ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే అప్పుడు నా ఫీలింగ్ లోపల ఎవరో మనుషులు ఉన్నారు, మాకు తెలియకుండానే లోపలికి ఏమో వెళ్ళారు అనిపించింది. కెమెరా ఆన్ చేసుకో, జస్ట్ కెమెరా ఆన్ చేసుకో. హలో ఫ్రెండ్స్, అది నా బ్యాడ్ లక్ అనుకుంటా. నేను ఎప్పుడు వినని విచిత్రమైన ఒక సౌండ్ అయితే వినిపించింది. ఆ సౌండ్ని పట్టుకుంటూ ఈ గదుల్లో హలో హలో అనుకుంటూ పైకైతే వెళ్ళబోతున్నాను. ఆ టైంలో సౌండ్ గజ్జని రికార్డ్ అయింది. మీకు కాసేపు అయితే ఒక 10 సెకండ్స్ పెట్టాను కదా, మీరు వినే ఉంటారు. సో చాలా ఘోరంగా వచ్చింది. ఎప్పుడైతే నేను ఐఫోన్ ఆన్ చేశానో ఐఫోన్ ఆడియో మాత్రం కరెక్ట్ ఉంది. సో ఐఫోన్ ఆడియో మీకు ఇప్పుడు వినిపిస్తున్నది. స్టార్టింగ్లో గోప్రో మీరు ఆడియో విన్నారు, మన తరుణ్ గోప్రో ఆన్ చేసినప్పుడు. హలో కిటికీ ఇదేనా? ఇది నా ఇదే కదా కదిలింది. మధ్యాహ్నం మేము వచ్చినాం, కదిలింది ఇదేనా?
అంతే అన్న. సామాన్యం కదలేదు. ఫ్రెండ్స్, నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. పైకి వచ్చి ఈ కిటికీ చూడగానే మనుషులు ఎవరు లేరు అండ్ మనుషులు కదిలించలేరు కూడా. ఈ కిటికీ అలా ఉంది అంత దృఢంగా. అందుకే నేను ముందు ఐఫోన్ వీడియో ఆఫ్ చేసి టైం అయితే చూపించాను మీకు. టైం చూపిస్తా. హే సిరి, వాట్ ఈస్ ద టైం నౌ? It's 11:59 p.m. ఓకేనా అండి? ఒక్క నిమిషం తక్కువ ఉంది. అర్ధరాత్రి 12 గంటలకు. ఫ్రెండ్స్, బయట నుంచి ఆ కిటికీ కదిలేది ఫస్ట్ తరుణే చూశాడు. అండ్ ఇక్కడ ఏం జరిగింది, అసలు అమ్మాయి చనిపోయింది ఎలా, ఏంటి, అసలు నేను ఇక్కడ వచ్చి ఏం షూట్ చేస్తున్నాను అనేది తరుణ్కి తెలియదు. జస్ట్ నేను తరుణ్ని సంతోష్ని రూమ్లోనే ఉండమని చెప్పేసి, తరుణ్ నువ్వు నేను వెళ్దాం, ఒక ప్లేస్కి వెళ్దాం, ఆడ బయట అక్కడ చెప్పి ఉండి వస్తాం, లోపల ఎవరో సైకోలు ఎవరో తిరుగుతున్నట్టు ఉన్నారు, పిచ్చోళ్ళు, పట్టుకుందాం అని చెప్పి తీసుకొచ్చాను. ఇంకా సడన్గా తరుణ్ ఫేస్లో ఒక లిటిల్ భయం అనేది కనపడింది. ఆ కిటికీ కదిలినడం, మళ్ళీ మేము వీడికి వస్తే ఎవరు కనపడకుండా పోవడం, ఇంకా అతన్ని ఆ ఆలోచనలోంచి డైవర్ట్ చేయాలని చెప్పేసి నేను కూల్గా అలా హెయిర్ని అలా ఇలా చేస్తూ అతన్ని కూల్ చేద్దాం అనుకున్నాను. సో అందుకే నేను అలా మేకప్ అయితే చేసుకున్నాను. మీరు ఫీల్ అవ్వద్దు. హలో, కిటికీ ఎవరమ్మా కదిలిచ్చింది? వాటర్ సౌండ్ వస్తుంది. లేదు, చూడు. బయట నుంచి ఆ ఏరియా నుంచి అక్కడెక్కడో వాటర్ పడుతుంది పైనుంచి, దీంట్లోంచి కాదులే. ఏమైంది? పిల్లకాయల ఇది పిల్లకాయలది కాదు. ఇది పిల్లకాయల హాస్టల్ కాదు. డోర్ వెనకలేదు ఉన్నా చూడు, చూడు ఎవరన్నా ఉన్నారేమో. వాష్రూమ్లో చూడు. సౌండ్ ఏ నుంచి వచ్చిందా? అట్లా వచ్చిందా? ఖాళీ ఖాళీ ఖాళీ. హలో,
ఇదేంది? ఇది ముందు ఉన్నదా అసలు? ఉన్నదా? ఇక్కడ వస్తుంది ఇప్పుడు స్వామి, ఇక్కడ వస్తుంది పై సౌండ్ విన్నావా? విన్నావా? ఇక్కడ ఉన్నాడా? ఈ పక్కనే వచ్చిందన్నా, ఈ పక్కనే వచ్చిందన్నా. సౌండ్ అసలు మనుషులు ఎక్కడ ఉన్నారు? చెప్పి హలో హలో, మీరు మమ్మల్ని ఎతుకుతున్నారా? మేము మిమ్మల్ని ఎతుకుతున్నాం. ఎవరన్నా అంటే మా ముందుకు రావచ్చు. ఇన్ని ఉన్నా. హలో, ఈ గాలి ఇట్లా వస్తుంది. హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? పోయింది కదా. తరం జాగ్రత్త. మధ్యాహ్నం ఇన్నేళ్ళు లేవు. Let's go. Hello.
ఏమైంది? ఇక్కడ సౌండ్ వచ్చింది ఇప్పుడు. మై డియర్ గోస్ట్ లవర్స్, నేను ప్లీజ్ అంటున్నా అంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ప్లీజ్ చెప్పి మరి ఒక ఆడియోని మళ్ళీ రిపీట్ చేసి చూపిస్తాను, వినండి క్లియర్గా. సౌండ్ ఫుల్గా ఎక్కించుకోండి. మీరు హెయిర్ బడ్స్ అయినా, ఎయిర్ పోడ్స్ అయినా, హోమ్ థియేటర్ అయినా మీకు అర్థమవుతుంది. ఈ లోపల సౌండ్ వస్తుంది, బయట మాత్రం కిటికీ కదిలినట్టు అనిపిస్తుంది. ఈడ కూడా వచ్చింది కిటికీ. తగ్గదు. ఇదేంటి ఇట్లా లోపలికి వచ్చింది కిటికీ? కలిసి మీరు బాగా చూసుకోవచ్చు. చూడు సౌండ్ వినిపిస్తుందా ఫ్రెండ్స్? ఆ క్షణం నా ఆనందానికి హద్దులు లేవు. మీకు తెలుసో లేదో, నేను టైం నుంచి ఇప్పించినప్పుడు చంద్రముఖి 2 సినిమా కూడా అదే రోజు రిలీజ్ అయింది. సినిమాకి పోలేదన్న బాధ కన్నా ఈడ నాకు గోస్ట్ రియల్గా దొరికిందన్న హ్యాపీనెస్ అయితే పెరిగిపోయింది నాలో. హలో, ఫ్రెండ్స్ మీరు చెప్తే నమ్మరు, ఎవరే కానీ కనపడట్లేదు, కానీ డోర్స్ మాత్రం ఆటోమేటిక్గా దడ అని కొట్టుకుంటున్నాయి. ఏ డోరు? గాలికే డోర్ కొట్టుకున్నా. నైట్ విజన్ తెచ్చినావా? ఇక్కడ పెడదాం, ఎవరైనా కదిలితే తెలుస్తుంది. ఎడిగిరా ఆడొద్దు. నాకు ఆ కిటికీ శబ్దం వచ్చిందా? నేను ఇప్పుడు ఊరిని విప్పి లోపలికి ఆ కిటికీ నుంచి ఏందో చప్పని పోయిందంట. నిజంగానే ఇప్పుడు ఆ కిటికీ శబ్దం వచ్చిందా? ఇటు ఉన్నాను చప్పని చెమ్మంటే ఇటు పోయినట్టు వదలతో దావలేదు. అసలు ఏం లేదు రాడా కిటికీ కన్నా నేను చూశాను. ఇప్పుడు నువ్వు పైన ఎవరన్నా డోర్ కొట్టుకుని తమ్ముడు అవకాశం డోర్ కొట్టుకుంది. ఇప్పుడు శబ్దం విక్రాంగా నట్టు వచ్చింది. హలో, హలో, మళ్ళీ అక్కడేనా? మనుషులు అన్నావు కదా, మనుషులు చూడు, మనుషులు కనిపెట్టు. పెద్ద ఇది గాలి ఊగుతుందా? ఇది ఊగుతుంది స్వామి. ఈ ఆ పక్క నుంచి గాలి కొడుతుంది, ఆ పక్క అది క్లోజ్ ఉంది, ఈ పక్క అది క్లోజ్ ఉంది. ఇది ఎట్లా ఊగుతుంది ఒకసారి చూసుకోండి. చూసుకోవచ్చు.
వెనకలో ఎవడో ఉన్నాడేమో తెలియదు. కంగారు పడకు, కొంచెం దూరంగానే ఉండు. ఎందుకు టెన్షన్ పడతా? ఒకటి బయట ట్రక్, రెండు ఎల్ నుంచి ఏదో సౌండ్ వస్తుంది. ఇక్కడ కెమెరా పెట్టి కదా నైట్ విజన్. గైస్ నైట్ విజన్ పెట్టేసి మళ్ళీ కలుస్తాను. నైట్ విజన్ పెట్టు గైస్. మనోడు అన్నీ తెచ్చాడు కానీ వైర్ తీసుకురాలేదు. నైట్ విజన్ కనెక్ట్ అవ్వడం ఇప్పుడు చాలా ఇంపాసిబుల్. ఇది హ్యాండ్ నైట్ విజన్ ఉంది కదా, అండ్ చాలామంది అంటుంటారు ఇది 2017లో తీసినావా 18లో తీసినావా అని. అది కాదు, ఇది నేను బై చేసింది యూఎస్ ప్రోడక్ట్ అండి. దీంట్లో ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఆ టైంలో మా పక్కన ఎవరో వచ్చినట్టు అనిపించింది, కానీ కెమెరా జూమ్ చేసి కూడా ఇప్పుడు చూసినా కూడా ఏం అక్కడ అంటే జస్ట్ మసకలా ఉంది. రిలాక్స్ కెమెరా అని ఉందా? హలో, ఈడ కదా ఉన్నది. హలో, ఏంది కెమెరా సరిగ్గా పడుకో, టెన్షన్ పడాలి. హలో గైస్, ప్రామిస్గా ఎవరో మా ముందు నడుచుకుంటూ వచ్చినట్టు అనిపించింది. నీకు అనిపించలే? వచ్చిందిరా. మనుషులేనా? మనుషులేలే. దా హలో, కెమెరా సరిగ్గా హ్యాండిల్ చేయి, ఎవరైనా క్యాప్చర్ చేయి. ఇప్పుడు నేను ఆడ కనపడింది, దీంట్లో క్యాప్చర్ కాకపోతే నాకు ఇది వస్తుంది. బాగుంది పోయి. హలో, నేను ముందు కూడా మీకు చెప్పాను, ఇక్కడ ఎవరో చనిపోయి ఆత్మ ఉందని చెప్పేసి ఈ హాస్టల్లో చదువుకునే పిల్లలు భయపడి వెళ్ళిపోయారంట. నిజంగా ఇక్కడ ఏదైనా ఆత్మ ఉంటే మీరు నా ముందుకు రావచ్చు. మా దగ్గర ఎటువంటి శక్తులు లేవు మిమ్మల్ని బంధించాలి, మిమ్మల్ని ఏదో మా సొంత పనులకి వాడుకోవాలని రాలేదు. మీరు ఎందుకు చనిపోయారు, ఎందుకు ఇక్కడే ఉన్నారు తెలుసుకుందామని వచ్చాము. చెప్పలేదా? లేదు. హలో,
టెన్షన్ పడక సమయం మీరు తిప్పు. ఇదేనా కూర్చోండి. నాకు గాలి ఏమంత రావట్లేదు. అయ్యా అట్టు కొట్టుకుంటున్నాయి. నాకు ఆ కిటికీ కిటికీ ఓపెన్ గమనించిన ఆ కిటికీ ఓపెన్ ఉంది రా. మనం వచ్చినప్పుడు ఎట్టుండింది? ఎట్లా మన కిటికీ ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్టుండింది అది? ఫ్రెండ్స్, ఆ చప్పుళ్ళంతా విన్న తర్వాత ఇక్కడ ఎవరన్నా మనుషులు ఉన్నారేమో, మేము ఎక్కడికైనా వెళ్ళి పైకి దాక్కుందాము, ఒకవేళ కనిపిస్తారేమో అని చెప్పేసి. అండ్ అక్కడ కొంచెం ఇంట్రెస్ట్ అంటే మీకు ల్యాగ్ అన్నట్టు వీడియో అనిపిస్తుంది, అందుకే కొంచెం ముందుకు తీసుకెళ్ళి చూపిస్తున్నాను. ఎప్పుడైతే మేము దాక్కోవాలనుకున్నామో అప్పుడైతే కొంచెం అంటే ఇంట్రెస్ట్గా సంథింగ్ అయితే జరిగింది. మీరు మనోడు ఎవరో కనపడ్డారన్న, నా పక్కన వచ్చారన్న అన్నాడు. ఆ సీన్ కాడి నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నాను. రెండో ఫ్లోర్లోనే సౌండ్ వస్తుంది కదా, 3వ ఫ్లోర్కి వచ్చేసి ఇప్పుడు కూడా 2వ ఫ్లోర్లోనే వచ్చిందనుకో, ఈ ఫ్లోర్కి దానికి ఏదో సంబంధం ఉంది. ఏమైంది? అయ్యేటానికి ఎవరు వచ్చారన్నా? ఎవరు రాలేదు. నిజంగా నీ భ్రమ. కాదు నీ భ్రమ తమ్ముడు. ఎవరు వచ్చారన్నా? నిజంగా నేను ఇప్పుడు నీ భ్రమ లేదా? టెన్షన్ సరే. నిజంగా వస్తుందా? లేదా చేస్తే లైట్ ఆఫ్ చేసేస్తా. ఆన్ నువ్వు చెప్పులు వేసుకొని వస్తుంది. చెప్పులు వేసుకొని వస్తుందా? లేదు స్వామి, ఎవరు కాళ్ళ వద్దలు దొరుకుతాయి చూద్దాం. ఏంది చూడు, ఏంది చూడాలా? చూసిందా కదా అది? ఏముందిడా? ఏముంది? నా నుంచి అట్లా తరుణ్, నీకు దీని కథ చెప్పలేదు కదా, చెప్తా చూడు. ఈ హాస్టల్లో ఒక అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోయిన హాస్టల్ రన్ చేస్తున్నారంట. అది అందులో మన సబ్స్క్రైబర్లు కూడా ఉండొచ్చు. ఇది రీసెంట్గా 3 ఏళ్ల క్రితమే క్లోజ్ అయింది. ఓకేనా? ఆ అమ్మాయి ఇదే హాస్టల్లో ఉంది. అమ్మాయి ఆత్మ ఏదో చేస్తుందని చెప్పేసి మూసేసినారు. నువ్వు ఇంకా భ్రమలో ఈడుంది ఆడుంది అని నాకు కన్ఫ్యూజ్ చేయకు. నువ్వు కన్ఫ్యూజ్ కావు. ఏం లేదు ఇక్కడ, ఏం లేదు. హలో, గాలిరా. ఎందుకు గాలికి నిండి వస్తాయి పైన కింద? ఈ పేపరే చదువుతా. ఎందుకు ఈ పేపర్లు ఏమో ఉందా? బ్యాంక్ అకౌంట్. హలో,
గైస్ ఇప్పుడు ఇక్కడ జరిగేటి గాలికి అంటారో లేకపోతే ఇంకేదన్నా అంటారో నాకు తెలియదు. మాకైతే ఇక్కడ ఎవరు ఏం కనపడలేదు. నీకేమైనా కనపడ్డారేమో. అది మనోడు బ్రహ్మలో ఉన్నాడండి. బ్రహ్మలో ఉండాలి, ఎవరు లేరు. ఇంత పాత పడింది, పంది కుక్కులు అటా ఇట్లా దొరుకుతుంటాయి. బట్ నాకు మిస్టరీ ఏంటంటే ఈ కిటికీలు మ్యాన్ పవర్ తప్ప మామూలుగా కదిలేరు. ఒక నిమిషం తరుణ్ చెప్పినట్టు కూడా ఆలోచిస్తే కనుక ఆ రూమ్ దగ్గర ఎవరో కనపడుతున్నారు, ఆ రూమ్లోనే సౌండ్స్ వస్తున్నాయి, ఆ రూమ్లోనే కిటికీ కదులుతుందంటే ఆ రూమ్లో ఏమైనా అమ్మాయికి సంబంధించిన క్లూ ఉందా, ఆ క్లూ మాకు చెప్పాలని ట్రై చేస్తుందా అని చెప్పేసి ఆ రూమ్లోకి మళ్ళీ వెళ్ళాను. పోస్ట్ మార్టం చేసినట్టు ఏదో ఉందా ఈ రూమ్లోనేనా ఉరేసుకుంది. ఫ్రెండ్స్, నేను అందులో చేయి పెట్టి లోడబెట్టేటప్పుడు నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్న కిటికీకి అంటే చాలా కట్ట అన్నట్టు, అంటే ఎవరైనా పట్టుకొని ఊపితే అలా వస్తుంది సౌండ్ అయితే వచ్చింది. ఇది చూడరా, అది మామూలు ఏదో పంది కుక్క ఏదో ఉరుకుతుంటుందిరా. ఇలాంటి సౌండ్ ఎట్లా వస్తుందిరా గైస్? ఇలాంటి సౌండ్ ఇంటాడు కూడా కాదు నాకు తెలుసు. ఇంత బూచి పట్టి దీన్ని ఎవరు తాకలేరు కూడా. అండ్ ఇది మీరు బాగా చూసుకోండి, ఇట్లా బెండ్ అయిపోయింది. ఎవరైనా పక్క నుంచి ఇట్లా దుబ్బుతే ఎలా ఉంటుంది అలా బెండ్ అయింది. బెండ్. హలో, ఇంకాసేపట్లో ఇరుగుతుందా అనే టైప్లో వస్తుంది సౌండ్. అండ్ ఇది ఏంటో మీకు తెలిసే కదా, కామెంట్ చేయండి. ఇవి అవే కదా పేషెంట్లు పోస్ట్ మార్టం వేస్తున్నాయి. గైస్, నా హెయిర్ కదులుతుంది. పట్టుకో, పళ్ళు కూడా. స్టన్ అవ్వకు, ఏం కాదు, మొత్తం గాలిని. స్టన్ అవ్వకు. హలో, ఈరోజు మీతో మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు. ఆపిందా? ఇప్పుడే. ఓకే, ఈరోజు మీతో మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు. డోర్ ఎట్లా పడుతుంది? ఈ కిటికీ క్లోజ్ ఉంది. ఆరంభ దానికి వస్తుందా గాలి? సమ్మని వచ్చింది. ఎవరున్నారా? ఏ గది నుంచి వచ్చింది గాలి? వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అవుతుంది. బట్ ఎవరు లేరు. హలో, కొత్త డ్రెస్
మనం తిరిగేటప్పుడు తొక్కుతాం దేవుడు. ఫ్రెండ్స్, మనం మనిషిని డిస్టర్బ్ చేస్తేనే వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది. అలాంటిది ఒకవేళ నిజంగా ఆత్మ ఉన్న దయ్యం ఉన్న దాన్ని డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను. అందుకే ఈ బట్టలన్నీ గిలికి చూశాను. తర్వాత మీరు చూడండి ఏం జరిగిందనేది. అంటే సమ్ సౌండ్స్ అనేటివి వస్తూ ఉన్నాయి కదా, అవి కాకుండా డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. చెప్తే మీరు ఆ థ్రిల్ మిస్ అవుతారు. హాస్పిటల్ ఇది హలో, హలో, తమ్ముడు నైట్ విజన్ అన్నీ బాగుందా? బాగున్నాయా? ఇక్కడ ఎవరైనా చనిపోయి ఈ సెకండ్ ఫ్లోర్లో ఉండి మీరు ఈ ఫ్లోర్ని వదలకుండా ఇక్కడే ఉంటుంటే, మీరు చనిపోయిన కారణం ఏదైనా చెప్పాలనుకుంటే, లేదు మీరు ఇక్కడ ఈ బిల్డింగ్ నుంచి వెళ్ళాలి అని ఉంటే, మీకు ఇది గోల్డెన్ ఆఫర్. నా పేరు విహారీ, నేను యూట్యూబ్ నుంచి వచ్చాను. మీరు పాత దయ్యం కాదు, కొత్త దయ్యం కాబట్టి మీకు యూట్యూబ్ అప్డేట్స్ కూడా తెలిసి ఉంటాయి. రూల్స్ రెగ్యులేషన్స్కి ఫాలో అవుతాను. దానికన్నా ఎక్కువ మీలాంటి ఆత్మలకి నేను ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను. మీకు ఏమైందో నేను కనుక్కోవచ్చా? మీరు ఎలా ఉంటారో నేను తెలుసుకోవచ్చా? లేదు అంటే నేను ఇంకోసారి ఒక్కడనే వస్తాను. ఆ రోజు ఇంకోసారి కదా, రేపు వేసాం. యాక్చువల్లీ గైస్, మేము ప్రిపేర్ అయ్యేలేదు షూట్, కానీ నైట్ ఆడ కార్ దగ్గర కెమెరాలు అవి పెట్టి చూద్దాం అనుకున్నాం. కానీ సడన్గా ఇలా జరుగుతుంది అనుకోలేదు. మామూలు చూస్తున్నాను. లేదు,
ఫస్ట్ నా ఐఫోన్తో ఏదైనా రేపు పెట్టి మామూలు చేస్తుంటే బయట నుంచి చూసినావు నువ్వు, ఏందో ఉన్నట్టు సర్రా డోర్ పడింది, ఏంద్రా అని చెప్పి లోపలికి వస్తే మళ్ళీ చెప్తాను. సరే రేపు వచ్చి ఏదైనా చేసాం ఫుడ్. ఇక్కడ ఎవరైనా ఫుడ్ తీసుకొని వస్తే వాళ్ళు ఇక్కడ తినలేరు తాగలేరు అని చెప్పి విన్నాను. కత్తులు చెప్తాను. హలో, బిర్యానీ ఇష్టమా మన పాపకి? ఐఎమ్ షూర్ ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే రేపు నేను బిర్యానీ తీసుకొస్తాను, మీరు బిర్యానీ తింటారా? మీరు బిర్యానీ తింటారా? లేదంటే మీరు బిర్యానీ తినేదానికి ఇంకొక బాడీ ఉండి ఆ బాడీలోకి మీ ఆత్మ ప్రవేశించి తర్వాతే తింటాదా పెద్దలు చెప్పినట్టు? మీకు బిర్యానీ అంటే ఇష్టమా? మీకు బిర్యానీ అయితే ఇష్టమైతే ఏదో ఒక సిగ్నల్ చేయండి, తీసుకొస్తాను. ఇది గాడ్ అవుతుంది బిర్యానీ కానీ ఇది ఎవరన్నా ఉన్నారా? వెజ్ చేస్తాం దీనికి బిర్యానీ అంటే ఇష్టం. నేను నీకు రేపు సారీ నీకన్నాను, నేను మీకు రేపు మాట ఇచ్చినట్టే బిర్యానీ తీసుకొని వస్తాను. మీకు ఇష్టమైతే కన్నా మీరు బిర్యానీ తిని చూపించండి నాకు నా ప్రేక్షకులకి. మామూలుగా కనబడుతుంటారు నైట్ వర్షం. తీసుకెళ్ళి ఇటు క్లీన్ గా దొరుకుతారా? లైట్ చేతి పోతా జాగ్రత్త. ఇస్తావా?
తరుణ్ చూసింది నాకు చెప్పేది నిజమే ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే మేము కిందికి వెళ్ళేటప్పుడు ఆ గజ్జల శబ్దాలు అండ్ ఆయన మీరు చెప్పింది విన్నారో లేదో ఆ తాడు దగ్గర ఏదో లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది అన్నాడు కదా. ఒకసారి వినిపిస్తాను వినండి. బట్టలు వేస్తాం కదా తీగ దాకే మళ్ళీ ఎంట్రన్స్ అయ్యేది ఏముండవు ఇంకా. సో ఎగ్జాక్ట్లీ అదే తాడు దగ్గర ఎవరో కనపడ్డారు అని చెప్తున్నాడు. ఏ రూమ్లో ఏం పోయింది? ఏం పోయింది? వాళ్ళు కింద కాదు పైన పోయి టెగర్తా పోతా ఆ టెగర్తా పోయారు మెట్లు కలిసి నీ పక్కన నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి. ఇక్కడ లోపల పోయి చిగురుగా చూసా సూపర్ అటు వెళ్ళిపోయినా కింద కాదు పైన ఎవరు ఎట్టంటే అట్టంటా పోయినా. సూపర్ వెళ్ళిపోయినా నువ్వు అదే ఆలోచించకు, నీకు అదే కనపడుతుంటుంది. ఎంతసేపు నుంచి తిరుగుతుంటే చిన్న మసక్కు. నేను తాడున్నా ఏం కాదు. రేపు మన రూమ్లో ఉన్న విభూతి నేను ఆయన కూడా ఇచ్చాడు కదా, అది తీసుకుంటాం. విభూతి తీసుకు. ఐఎమ్ సో సారీ. వెళ్తున్నా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఏమన్నా మీరు మేము వెళ్ళామని చెప్పేసి పడుకుంటారేమో చూద్దామని. చూడు అన్నీ కనపడుతుంది కదా, ఇంకా కూడా 90 cents కదా. చేసుకుంటా గైస్. నేను మన వెనకాలనే వచ్చినట్టుందిలే. వచ్చినా వెనకాల వచ్చిన శబ్దం గది నా పైన పోతున్నా. రిలాక్స్ రిలాక్స్. టెన్షన్ పడక. లైట్ ఆఫ్ చేసుకో. లైట్ ఆఫ్ చేయి. పదాను అట్టుకుంటుంటా. హలో చంద్రముఖి 1 2 3. ఫ్రెండ్స్ ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆ థ్రిల్ దొరుకుతుంటే ఇంకా సేపు ఉండాలి, ఏదో ఒకటి చేయాలి, అసలు ఏంటి తెలుసుకోవాలనుకున్నాను. కానీ ఎంతలోనే తరుణ్ చెప్పిన విషయం గుర్తొచ్చింది. అన్న హార్ట్ బీట్ పెరిగిందన్న అన్నాడు. సరే నా థ్రిల్ కోసం అతనికి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి ఆలోచించి తన సేఫ్టీ కోసం నేనైతే వచ్చేసాను. అండ్ మళ్ళీ వెళ్ళబోతున్నాను అండ్ కొందరు చెప్పిన టిప్స్ని వాడబోతున్నాను. అండ్ ఈ 2 ఎపిసోడ్లు చూసినందుకు అండ్ లైక్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నవ్వుతుండండి, హ్యాపీగా ఉండండి. అండ్ ఇలాంటి వీడియోస్ చూసి చాలా భయపడొద్దు, ఏం కాదు. అండ్ నాకు కూడా ఏం కాలేదు, అతనికి కూడా ఏం కాలేదు. సో 3 ఏళ్ళ నుంచి ఆత్మంది ఇది అన్నారు కదా, ఇప్పటికైతే ఏం కాలేదు. ఈరోజు పోయి చేసే పనికి ఏమవుతుందో తెలియదు. వెళ్ళి తర్వాత షూట్ చేసి ఎడిట్ చేసి వీడియో అయితే పెడతాను. ప్లీజ్ సపోర్ట్ దిస్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.
ఏయ్ ఏయ్ ఏ